30-23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయా లేవా? అలాగే ఇప్పుడు గ్రేస్ మార్క్స్ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చా? లిస్టు ఎప్పుడు వస్తుంది? నిన్న వచ్చేసరికి JNTUH 4-1 B.Pharm.C రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. ఇక బ్యాలెన్స్ మిగిలింది 4-1 బీటెక్ రిజల్ట్స్ మాత్రమే. రేపో మాపో కూడా వస్తాయి. అసలు నిన్నే రిలీజ్ కావాలి, కాకపోతే ఈ వెరిఫికేషన్ సిగ్నేచర్స్ వీటి కోసం ఆపినట్టున్నారు. సో అయితే చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు B.Pharm.C రిలీజ్ అయ్యి ఉన్న రిజల్ట్స్ని బేస్ చేసుకుని B.Pharm.C వాళ్ళు, అలాగే ఇంతకుముందు రిలీజ్ అయిన సప్లీ ఎగ్జామ్స్ ద్వారా పాస్ అయ్యి ఉండి లేకపోతే బెస్ట్ మార్క్స్ తెచ్చుకొని ఉన్న R18 బీటెక్ స్టూడెంట్స్, రేపు బీటెక్ రిజల్ట్స్ 4-1 రిలీజ్ అయిన తర్వాత పాస్ అవ్వకుండా ఉండే స్టూడెంట్స్, ఇక ఎవరైతే ఈ రిజల్ట్స్ అన్నింటినీ బేస్ చేసుకుని బీటెక్ B.Pharm.C వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీకి రెడీగా ఉన్నారో వాళ్ళు కూడా గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు ఎప్పుడు వస్తుందా రాదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్, JNTU యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఈ వీడియోని లైక్ చేయండి, దీన్ని షేర్ చేయండి ఖచ్చితంగా. ఇక వచ్చేసరికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేసి నా గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే, గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది 4 వస్తాయి, 5 లిస్టులు వస్తాయి, 6 లిస్టులు వస్తాయి అనేది ఏమీ లేదండి. 2022లో నాకు తెలిసి అత్యధికంగా 5 లిస్టులు రిలీజ్ చేశారు. ఇక ఈలోపు 2023 పాస్ అవుట్ వాళ్ళు వచ్చారు, మళ్ళీ రివాజ్ అయింది ఫస్ట్ నుంచి. ఈసారి 3 లిస్టులు రిలీజ్ చేశారు, మళ్ళీ 2024 వచ్చారు, ఈసారి 2 లిస్టులే. ఇక ఇప్పుడు 2025 పాస్ అవుట్ వాళ్ళు రెడీగా ఉన్నారు బయటికి రావడానికి. ఇంతవరకు లిస్టే రిలీజ్ కాలేదు, కానీ 2025 వాళ్ళు 4-2 అవ్వకుండా ఆగస్టు వరకు కూడా ఈ లిస్టులో అనేది వచ్చినా ఎలిజిబుల్ అవ్వరు, మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి కూడా ఉండదు. కానీ 2022, 2023, 2024 అంతకన్నా ముందు ఉన్న వాళ్ళు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఉంటే కనుక అది, గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ కనుక ఉంటే అది అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అయితే R18 వాళ్ళకు 30-23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయా లేవా? అలాగే ఇప్పుడు గ్రేస్ మార్క్స్ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చా? లిస్టు ఎప్పుడు వస్తుంది? ఈ 3 ప్రశ్నలకు ఇందులో ఇప్పుడు మీకు సమాధానం దొరుకుతుంది. ఏంటంటే, సబ్జెక్ట్ ఎగ్జామ్షను పెట్టుకోవాల్సిన వాళ్ళు R16 వాళ్ళు ఉంటే పెట్టుకోవచ్చు. ఇక 30-23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయా అంటే ఖచ్చితంగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు, 30-23 ఉన్నాయి. ఇక వచ్చేసరికి మరి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అంటే దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. అయితే లిస్ట్ ఎప్పుడు వస్తుంది? 3వది. సో లిస్ట్ వచ్చేసరికి ఏంటంటే, మూడో దాని క్వశ్చన్కి ఆన్సర్, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, లిస్ట్ 3వది కాదు. అయితే 3వ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఎలిజిబిలిటీ లిస్ట్ ఏదైతే ఉందో నాకు తెలిసి ఇంకా 1 లిస్టు ఖచ్చితంగా వస్తుందండి, ఈ ఆగస్ట్ లోపు వస్తుంది. ఎందుకంటే ఆగస్టు జూలై ఎండింగు మధ్యలో 4-2 బీటెక్ రెగ్యులర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి బీటెక్ B.Pharm.Cవి. సో అప్పటి వరకు వాళ్ళు అవ్వంది కొత్త లిస్ట్ అనేది రాదు. అయితే ఈ లోపు మీకు ఇంకొక లిస్టు మీ పాత పాస్డ్ అవుట్ వాళ్ళకు 2024 వరకు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది. మరి రాలేదనుకోండి, అప్పటి వరకు మేము వెయిట్ చేయాలా, జూలై వరకు. అంటే ఆ టైంలో వదులుతారు, అయిపోతుంది కాబట్టి. అయితే వెయిట్ చేయాలంటే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, మీ కాలేజీకి వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేస్తారు. అయితే కొన్ని కాలేజీలు డైరెక్ట్గా యాక్సెప్ట్ చెయ్యటం లేదు, అది ఎందుకో వాళ్ళకే తెలియాలి. అది అటానమస్లు అనుకోండి, వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ప్రిన్సిపాల్ గారు వాళ్ళు ఇది చేస్తారు. సో అందుకని చెప్పేసి నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీ కాలేజీ వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే ఓ ఫామ్ ఇస్తారు, ఆ ఫామ్ తీసుకొని మీరు యాక్సెప్ట్ చేస్తే మాత్రం అప్లై చేసేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో చేస్తాను.